పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద తెలంగాణ ప్రొఫెషనల్ జయశంకర్ గారి జయంతి కార్యక్రమాన్ని వేములవాడ పట్టణ టీఆర్ఎస్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ తెలంగాణ సిద్ధార్థకర్త జయశంకర్ మేధావి వారి యొక్క జయంతి వేడుకలను పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున వారికి ఒకసారి జయంతి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. పూలమాల నుంచి ఆ రోజు ఒక 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలతో కూడున్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక రకమైన వివక్షకు గురవుతున్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు నామకరణం చేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లాను కూడా వారి పేరు ఒక జిల్లాను కూడా పేరడం జరిగింది. ఇలాంటి మేధావులను మర్చిపోతే ఇప్పటి దావి తరాలకు అసలు ఉద్యమం ఎందుకు పుట్టింది, ఎందుకు వివక్ష ఏర్పడ్డది అని మరి మర్చిపోతే మనంతా దూరం లేరని సందర్భంగా గుర్తిస్తూ వారి ఆశయాలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాకుండా పూర్తిస్థాయిలో అందరూ కొనియాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా తెలియజేసుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కోసం ఆనాడు 1952 ముల్కీ రూల్స్ నుంచి మొదలుకొని ఆనాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపిన నాటి నుంచి మరి 1969 ఉద్యమం వరకు పలుమార్లు జైలుకి వెళ్ళి మరి తెలంగాణ ఉద్యమాన్ని, మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, నీళ్లు నిధుల నియామకాల విషయంలో సబ్బండ వర్గాలను ఏకచేసి ఆనాడు విద్యార్థులను, మేధావులను అందరూ కూడా ఒకతాటి బొట్టు కూడా చిందించకుండా శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో మరి కేసీఆర్కు వెనువెంట ఉండి మరి ఉద్యమంలో భాగస్వామైన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన మన మధ్య లేకున్నా మరి తెలంగాణ వస్తే మరి మనకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మరి ఆయన ఆశయాలు, మరి గొప్ప గొప్ప ఆశయాలు ఉండి ఆయన జీవనం కొనసాగింది. కావున మరి ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు, మరి మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు గుర్తుండేలా ఒక ఉద్యమ స్ఫూర్తిగా నింపి తెలంగాణ కోసం అహర్నిశలు ఆయన జీవితం అంకితం చేసి తెలంగాణను చూడకుండానే మరణించడం జరిగింది. వారి పేరు మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జిల్లాకు పేరు పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు, భూపాలపల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా పేరు పెట్టింది. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టింది. ఈ నెలలో ఆయన ప్రతి ఊరు తెలంగాణలో పండుగ లెక్క చేసుకునే ఉత్సవాలు చేసుకోవాలి. అదేవిధంగా నేటి తరానికి ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన తెచ్చిన తెలంగాణ విధి విధానాలను తెలియజేసేటట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ తెచ్చిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్కి వర్తిస్తుంది. ఆయన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రకంగా తొలి దశంలో ఆయన పోరాట స్ఫూర్తిగా చేసి మన గాంధీయతవాదంతో తెలంగాణ తెచ్చిర్రు. వారికి మా వేములవాడ పట్టణం తరఫున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.